హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. 3 months తర్వాత మళ్ళీ ఈ వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఆర్క్ టెస్ట్ నెట్ అనమాట. ఈ టెస్ట్ నెట్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను, అందుకే వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నాను. ఈ ఆర్క్ టెస్ట్ నెట్ అన్నది లేయర్ 1 ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసి దేనికి యూజ్ అయ్యిద్ది ఏంటంటే, ఈ ఆర్క్ టెస్ట్ నెట్ అన్నది యుఎస్ సర్కిల్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారనమాట. ఈ సర్కిల్ కంపెనీ వాళ్ళు ఈ ఆర్క్ టెస్ట్ నెట్ అన్నది లాంచ్ చేశారు. ఈ ఆర్క్ టెస్ట్ నెట్ దేని పర్పస్ యూజ్ అయ్యిద్దంటే, బ్యాక్ ఎండ్లో ఈ ఆర్క్ టెస్ట్ నెట్లో మనం యుఎస్డిసి, ఈ సర్కిల్ వాళ్ళు యుఎస్డిసి అన్న ఫ్యాసెట్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ యుఎస్డిసి అన్నది కాన్స్టెంట్ అనమాట. అంటే యుఎస్డిటీ అలా కాన్స్టెంట్గా ఉంటుందో, అప్ అండ్ డౌన్స్ లేకుండా స్టేబుల్గా ఎలా ఉంటుందో, సేమ్ ఈ యుఎస్డిసి కూడా స్టేబుల్ కాయిన్ అనమాట. ఈ స్టేబుల్ కాయిన్ అంటే యుఎస్డిసిని యూజ్ చేసుకుని మనం ఈ స్వాప్స్ కానీ ఇవి పర్ఫామ్ చేస్తాం. అప్పుడు గ్యాస్ ఫీ కింద ఈ యుఎస్డిసి కాయిన్ అన్నది యూజ్ చేయాలన్నమాట. సో ఆ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫ్యాసెట్ యుఎస్డిసి ఫ్యాసెట్ని మనం ఇక్కడ స్వాప్స్కి వీటికి వాడి, అది స్టేబుల్ కాయిన్ కాబట్టి గ్యాస్ ఫీ కింద ఈ యుఎస్డిసిని మెయిన్గా వాడాలని చెప్పి ఇది వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఈ ప్రాజెక్ట్లో ప్రజెంట్ వచ్చేసి మనం ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోవాలి, తర్వాత డిప్లాయ్ అన్నది చేయాలన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి, ఇప్పుడు మనం డిస్కార్డ్లో ఎక్కువ స్పామ్ చేయకూడదు. అలా స్పామ్ చేస్తే ఈజీగా కిక్అవుట్ చేస్తున్నారు, అంటే టెర్మినేట్ చేసేస్తాం, మళ్ళీ జాయిన్ అవ్వడానికి వీలు లేకుండా చేస్తున్నారు. మల్టిపుల్ అకౌంట్స్ అయితే చేసుకోవచ్చు, సేమ్ ఐపీ ఉన్నా కానీ మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్కార్డ్లో అడిగాను, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనము ఎక్కువ డిస్కార్డ్లో మంచిగా మనం ఎంగేజ్ చేయాలన్నమాట. వేరే వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయడం, అలా చేస్తే యాక్టివ్గా ఉంటే కొంచెం ఎక్కువ బెనిఫిట్ అన్నది ఉందన్నమాట. ఒక అకౌంట్ అన్నా పర్ఫెక్ట్గా చేయండి, మల్టిపుల్ అకౌంట్స్లోనేమో డిస్కార్డ్ పోనీ ఇన్ కేస్ మీరు తక్కువ ఎంగేజ్ చేసిన ఈ టాస్క్లు అన్నది పర్ఫామ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్యాసెట్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. ఫ్యాసెట్ లింక్ అన్నది కాపీ చేసుకుని మీ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. మీరు ఎప్పుడైనా కొత్త టెస్ట్ నెట్స్ పర్ఫామ్ చేసేటప్పుడు మీరు మెయిన్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, ఫండ్స్ ఉండే వ్యాలెట్స్ కానీ మెయిన్ వ్యాలెట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేయొద్దు అనమాట. అవి యూజ్ చేస్తే ఏమైందంటే, ఈజీగా టెస్ట్ నెట్స్లో ఏదన్నా బగ్స్ ఉంటే కనుక హ్యాకర్స్ని దాన్ని యూజ్ చేసుకుని మన ఫండ్స్ అన్నవి లాస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని టెస్ట్ నెట్స్కి ఎప్పుడు మీరు మెయిన్ వ్యాలెట్స్ యూజ్ చేయొద్దు. కొత్త వ్యాలెట్స్, న్యూ వ్యాలెట్స్ అన్నది ప్రిఫర్ చేయండి. రిమైనింగ్ వ్యాలెట్స్ అన్నవి యూజ్ చేయొద్దు, మెయిన్ వ్యాలెట్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఆర్క్ టెస్ట్ నెట్ అని ఉంటుంది. ఇన్ కేసు లేకపోతే ఆర్క్ టెస్ట్ నెట్ పెట్టుకోండి, ఇక్కడ యూఎస్డిసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మీ మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది, అడ్రస్ అన్నది పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేస్తే మీకు డైలీ వన్స్ మీకు ఇలా టోకెన్స్ అనేవి సెండ్ అయిపోతాయి. ఇప్పుడు వన్స్ టోకెన్స్ అనేవి సెండ్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ లింక్ ఉంది కదా, ఈ నేను ఎలాగైతే చెప్తున్నాను ప్రాసెస్ సేమ్ అలాగే ఫాలో అవ్వండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఈ సెకండ్ లింక్ ఎక్స్ప్లోరర్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేసి అది పేస్ట్ చేసుకోండి. ఓకేనా? సేమ్ ఇలాగే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, అప్పుడు మీకు ఏ ఎర్రర్స్ రావు, ఈజీగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఉన్న టాస్క్లు అన్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ డేస్ ఇంకా టాస్క్లు అన్నవి యాడ్ అవుతాయి కాబట్టి అప్పుడు రిమైనింగ్ టాస్క్లు అన్నవి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆ లింక్ అన్నది మీరు పేస్ట్ చేశాక బాటమ్కి వచ్చేయండి. బాటమ్కి వచ్చేస్తే ఇక్కడ యాడ్ ఆర్క్ టెస్ట్ నెట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి మీ మెటామాస్క్ కానీ ఓకేఎక్స్ వ్యాలెట్ కానీ ఏదైతే అది అక్కడ మీరు ఈ ఆర్క్ టెస్ట్ నెట్ అన్నది యాడ్ చేసుకోండి. సో ఇలాగ మీకు పాపప్ వస్తుంది, ఆర్క్ టెస్ట్ నెట్ యాడ్ చేసుకోమని. ఇక్కడ అప్రూవ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆర్క్ టెస్ట్ నెట్ అన్నది యాడ్ అయిపోద్ది. ఇప్పుడు వన్స్ యాడ్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ కాంట్రాక్ట్ డిప్లాయ్ ఉంది కదా, ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి, పేస్ట్ చేయండి. ప్రజెంట్ డైలీ చేయాల్సిన టాస్క్ కల్లా మీరు ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి. ఆ వచ్చిన ఫ్యాసెట్తో ఇక్కడ జిఎం అంటే గుడ్ మార్నింగ్ లాగా చెక్ ఇన్ చేసి డిప్లాయ్ చేయాలన్నమాట. సో ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ సర్చ్లో ఆర్క్ అని చెప్పి టైప్ చేయండి. ఆర్క్ అని చెప్పి సర్చ్లో ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసాక ఇక్కడ మీకు జిఎం వస్తుంది. ఇది ఓన్లీ ఎవ్రీ 24 hours ఒకసారి, అంటే ఎవ్రీ డే ఒకసారి లెక్క అనమాట. ఓన్లీ 1 time చేయాలి. ఇది జిఎం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆర్క్ అని చెప్పి వస్తుంది అనమాట. వెయిట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఆర్క్ అని వచ్చింది కదా, ఇక్కడ జిఎం మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇది ఓకేఎక్స్ వ్యాలెట్కి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఫారోస్ ఉంది కదా, ఇది తీసేసి ఆర్క్ పెట్టుకోండి. లేదంటే డైరెక్ట్ ఓకేఎక్స్లోకి వెళ్ళి ఆర్క్ అన్నది సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేస్తే మీకు ఆర్క్ అన్నది పడిద్ది. సో
సో ఇక్కడ చూస్తే మీరు వ్యాలెట్ అన్నది కనెక్ట్ అయ్యి ఉండాలి, ప్లస్ ఇక్కడ ఆర్క్ టెస్ట్ నెట్ అన్నది నెట్వర్క్లో ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్క్ అని చెప్పి సర్చ్లో టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ ఆర్క్ టెస్ట్ నెట్ వచ్చింది కదా, ఇక్కడ జిఎం మీద క్లిక్ చేయండి. జిఎం మీద క్లిక్ చేస్తే మీకు పాపప్ వస్తుంది అనమాట. వెయిట్ చేయండి పాపప్ వచ్చేందుకు. ఇది 1 టైం చేయాలి, డైలీ 1 టైం. ఇది మ్యాండేటరీ అనమాట. అంటే మనం డైలీ వాళ్ళ చైన్లో యాక్టివ్గా ఉన్నట్టు ఇది ఒక వెరిఫికేషన్ పర్పస్ అనమాట. సో అప్పుడప్పుడు చేయకుండా ఇది డైలీ మాత్రం ఈ జిఎం అన్న చేయండి. తర్వాత డిప్లాయ్ అన్నది కూడా డైలీ ఒక 2 to 3 చేయండి. ఎక్కువ చేస్తే మళ్ళీ స్పామ్ కింద బాట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ అయితే ఈ జిఎం అన్నది 1 టైం చేస్తాం, ఓన్లీ 1 టైం. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ టైం జోన్ చేంజ్ అయితే కానీ మళ్ళీ జిఎం అన్నది యాక్టివ్ అవ్వదు అనమాట 24 అవర్స్కి ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి మీకు పాపప్ వస్తుంది. పాపప్ రాకపోతే కనుక అక్కడ నెట్వర్క్ అవి తప్పు ఉన్నట్టు, అవి చేంజ్ చేసుకోండి. ఇలా పాపప్ వచ్చాక మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. మీకు ఆల్రెడీ ఇందాక ఫ్యాసెట్ వచ్చింది కదా, యూఎస్డిసి ఫ్యాసెట్. సో ఆ ఫ్యాసెట్తోనే ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయము. ఇప్పుడు ఇది జిఎం అన్నది అయిపోయాక మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి కూడా స్క్రీన్ మీద ఒక పాపప్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా రావాలి. ఇలా వస్తేనే మీరు జిఎం అని చెప్పి చేసినట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ఇంటూ మీద క్లిక్ చేసి ఇక్కడ డిప్లాయ్ అని ఉంది కదా, ఇది కూడా మెయిన్. జిఎం చేశాక డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ సెర్చ్లో ఆర్క్ అని చెప్పి సెర్చ్ చేసి ఇక్కడ డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. ఈ డిప్లాయ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇలాగ మీకు పేజ్ లోడ్ అయ్యిద్ది. ఇక్కడ ఆర్క్ అని వస్తుంది. మళ్ళీ ఆర్క్ అన్న నెట్వర్క్, ఆర్క్ అన్నది ప్రాజెక్ట్ చూస్ చేసుకుని డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు మెటామాస్క్ కానీ ఓకేఎక్స్ మీరు ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేశారో ఆ వ్యాలెట్కి ఇలా కన్ఫర్మేషన్ వస్తుంది. అప్రూవ్ చేయండి. సో ఈ డిప్లాయ్ అన్నది మీరు డైలీ వచ్చేసి 2 to 3 టైమ్స్ చేయండి. మ్యాక్సిమం 5, అంతకు మించి ఎక్కువ చేయొద్దు. ఎక్కువ చేస్తే కనుక మీరు బాట్ కింద కానీ స్పామ్ అయిపోయి అకౌంట్ అన్నది మీకు అలొకేషన్ రాకుండా మిమ్మల్ని ఇన్ఎలిజిబుల్ చేసేస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాక ఈ వెబ్సైట్లో ఆన్ చైన్ జిఎం వెబ్సైట్లో డైలీ 1 టైం జిఎం చేయండి. నెక్స్ట్ డిప్లాయ్ మీద క్లిక్ చేసి డిప్లాయ్ అన్నది ఒక 2 to 3 టైమ్స్ చేయండి, అప్ టు 5 అక్కడ వరకు చేయండి. సో ఇక్కడ వరకు చేశాక మీకు డైలీ యాక్టివిటీ అన్నది కంప్లీట్ అయిపోద్ది. 1 టైం ఓన్లీ నేమ్ అన్నది బై చేయాలి మనకు వచ్చిన ఫ్యాసెట్తో. అది ఎలాగంటే ఇక్కడే ఇంకొక లింక్ ఉంది, బై నేమ్ ఆన్ ఆర్క్ అని చెప్పి. ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని కొత్త ట్యాబ్ అన్నది ఓపెన్ చేయండి, పేస్ట్ చేయండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. సేమ్ వ్యాలెట్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. వన్స్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాక ఇక్కడ మనం ఓన్లీ ఇది 1 టైమే అనమాట. డైలీ ఏం చేయవసల్లా. ఓన్లీ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు ఒక్కసారి ఏదైనా స్టార్టింగ్లో ఇప్పుడు చేస్తే ఇంక ఇది పద్దాకా ఏం చేయవసల్లా. ఓన్లీ 1 టైం జస్ట్ నేమ్ అన్నది బై చేస్తున్నాం ఆర్క్ దాంట్లో. ఇది వాళ్ళు ఇచ్చిన ఫ్యాసెట్తో జస్ట్ ఆ వ్యాలెట్ అన్నది మీరు యూజ్ చేసిన వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసే ఇక్కడ సెర్చ్ డొమైన్లో మీకు ఏదైతే నేమ్ కావాలో మీ నేము అది సెర్చ్ చేయండి, అవైలబుల్గా ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కిందకి కొంచెం బాటమ్ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ నెట్వర్క్స్లో ఉంటాయి. అవన్నీ అమౌంట్ పే చేయాలి. సో మీరు ఏమీ చేయొద్దు. జస్ట్ కిందకి వచ్చేసి ఇక్కడ టెస్ట్ నెట్ ఉంటుంది, ఆర్క్ టెస్ట్ నెట్ అని ఉంటుంది. ఓన్లీ దీంట్లోనే మీరు రిజిస్టర్ అవ్వాలి. రిమైనింగ్ అన్నీ అమౌంట్ పే చేసేవి అవన్నీ రియల్ నెట్వర్క్స్. అవి వదిలేసి ఇక్కడ ఆర్క్ టెస్ట్ నెట్ అని ఉంటుంది. ఇక్కడ ఆర్క్ టెస్ట్ నెట్ దగ్గర రిజిస్టర్ నవ్ అని చెప్పి ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మళ్ళీ సేమ్ వ్యాలెట్కి కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అక్కడ అప్రూవ్ చేయండి. మీరు ఆల్రెడీ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నారు కదా యూఎస్డిసి, దాంట్లో నుంచి కొంత యూఎస్డిసి అన్నది ఇక్కడ ఫీ కింద 1 యూఎస్డిసి అన్నది నేమ్ బై చేసినందుకు అయిపోద్ది. ఇది ఓన్లీ 1 టైమే అనమాట. డైలీ ఏం చేయవసల్లా. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి డొమైన్ అన్నది నేమ్ అన్నది బై చేసేసినట్టు ఇలా కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. సో ఇది స్కిప్ చేసేసి ఇంకా నెక్స్ట్ టాస్క్ వచ్చేసి డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలి. జస్ట్ డిస్కార్డ్లో జాయిన్ అయ్యి మీరు వెరిఫై చేసుకోండి, అక్కడితో అయిపోద్ది. డిస్కార్డ్ రోల్స్ ఇంకేమీ అనౌన్స్ చేయలేదు, జస్ట్ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ సెకండ్ లింక్ ఉంది కదా, ఒకసారి ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకుని ఒకసారి ఓపెన్ చేయండి. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు అసలు తర్వాత ఎప్పుడన్నా కమింగ్ డేస్లో చెక్ చేసుకోవాలంటే మీ మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లోరర్ లింక్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు అసలు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, మీరు ఎంత ఫ్యాసెట్ హోల్డ్ చేస్తున్నారు, మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అనమాట.
సో ఇక్కడ ఎన్ని ట్రాన్స్ఫర్స్ చేశారు, మొత్తం 6 టోకెన్ ట్రాన్స్ఫర్ జరిగింది, టోటల్ 2 టోకెన్స్, ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ 1, ట్రాన్సాక్షన్స్ 4, ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి అయితే ప్రజెంట్ అయితే ఈ టాస్క్లే ఉన్నాయి అనమాట. మీరు డిస్కార్డ్లో ఒకటి జాయిన్ అయ్యి జస్ట్ వెరిఫై చేసుకోండి. కమింగ్ డేస్ ఏమన్నా ఇంకా రోల్స్ వస్తే కనుక డిస్కార్డ్ రోల్స్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమన్నా నెక్స్ట్ టాస్క్స్ వస్తాయి అనమాట. ఈ ఫ్యాసెట్ యూఎస్డిసి అన్న ఫ్యాసెట్ యూజ్ చేసి కొన్ని టాస్క్లు అన్నవి చేయాలి మనం. అవి కమింగ్ డేస్లో వాళ్ళు రిలీజ్ చేయగానే నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే ట్విట్టర్ అకౌంట్లో నేను పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి అడగండి, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డైలీ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. ఆ వచ్చిన ఫ్యాసెట్తో మీరు ఇక్కడ జిఎం అని చెప్పి ఈ లింక్లో జిఎం అన్నది 1 టైం చేసి డిప్లాయ్ అన్నది 2 to 3 టైమ్స్ చేయండి. మల్టిపుల్ అకౌంట్ చేస్తే కనుక మీరు ఎక్కువ డిప్లాయ్మెంట్ ఏం చేయొద్దు, 2 to 3 చాలు. డిస్కార్డ్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. సో ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అడగండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.